బాస్టర్ అండి, అంతే ఒక మాటే బ్లాక్ బాస్టర్. లేదు లేదు, అట్లాంటి అవకాశం ఏం లేదు, ట్రోల్ అయ్యే అవకాశం అయితే ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఫైటింగ్ 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 పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అంతా బాగుంది. అదేం లేదండి, చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అట్లా చెప్తూనే ఉంటారు అట్లా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని నెగిటివ్గా చూపించాలి కదా, అందుకని ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ ఏం పట్టించుకోవద్దండి, సినిమాకి వెళ్ళండి. రేటింగ్ 5 అండి, 5. జై జనసేన. మూవీ చాలా బాగుందండి. జస్ట్ ఆయన పవన్ కళ్యాణ్ కానీ లాంగ్ టైం తర్వాత చూడటం చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ చాలా బాగుంది, నో డ్రాబ్యాక్స్ అనమాట. జస్ట్ హైలైట్ పాయింట్స్ అంటే ఆయన యాక్టింగ్ కానీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ హైలైట్ అనమాట. అండ్ సాంగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. యా అవును, యా చాలా మంచి రిజల్ట్ ఉందండి. 10/10 అనమాట. మీరు అసలు డిసప్పాయింట్ కారు ఈ మూవీ వల్ల. అసలు చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది ఆయన ఎంట్రీకి. బ్లాస్ట్ అయిపోయిందండి. ఒక వేవ్ వచ్చింది ఆయన లోపల స్క్రీన్లోనే, అయితే ఒక వేవ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే. ఇంకా అది అలా కంటిన్యూ అయింది. ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు ఎంట్రీ వచ్చినప్పుడల్లా ప్రతిసారి థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయింది. చాలా బాగుంది. అంటే ప్రతి 10 నిమిషాలకి ప్రేక్షకులందరికీ ట్రీట్ ఉంటుంది అన్నారు. సో అది ఉంది ఖచ్చితంగా ఉంది. ప్రతి 10 మినిట్స్కి ఒక హై ఉంటుంది సినిమా మొత్తం. చాలా బాగుంది, ఎనర్జీ ఉంది మొత్తం సినిమా మొత్తం అంతా. ఉందండి, సెకండ్ హాఫ్లో అంతా కొంచెం సినిమా సోల్ అంతా సెకండ్ హాఫ్లో ఉండడం వల్ల కొంచెం ల్యాగ్ అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ లీడ్ బాగా ఇచ్చారు. పార్ట్ 2కి లీడ్ మాత్రం క్లైమాక్స్ చాలా బాగుంది. బాబీ డియోల్, పవన్ కళ్యాణ్ ఇద్దరిది బాగుంది. బాగుంది, వాళ్ళందరూ బాగానే యాక్ట్ చేశారు. నిధి అగర్వాల్, నాజర్ కానీ మిగతా వాళ్ళందరూ బాగా యాక్ట్ చేశారు. బాగుంది, నైస్. ఫ్రాంక్గా చెప్తున్నాను, బాహుబలి సినిమా కోసం ఎంత వెయిట్ చేశారో ఈ సినిమా కోసం అంత వెయిట్ చేస్తారు. ఒక ఇయర్లీ వన్స్ ఇట్లాంటి సినిమా ఒకటి ఇస్తే బాగుండు అనిపిస్తుంది. సినిమాల్లో చూసాం కదా సీఎంలు యాక్టింగ్ చేయడము, రియల్ సీఎం సినిమా చేస్తే గూస్ బాంబ్స్ అన్నమాట. చాలా బాగుంది సినిమా. బాహుబలి కోసం ఎంత వెయిట్ చేశారో దీనికోసం కూడా అంతే వెయిట్ చేస్తారు. సినిమా అయితే చాలా బాగుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తా ఉంటారు. సినిమా అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి థియేటర్లోకి వెళ్ళి చూడండి. సినిమా చూశాక మీరు క్వశ్చన్స్ అడగండి. పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో కాదు, ఆయన రియల్ హీరో. గ్రాఫిక్స్ పవన్ కళ్యాణ్ గారికి అసలు గ్రాఫిక్స్ అక్కర్లేదు. ఆయన నుంచి ఉంటే చాలు, ఆయనే పెద్ద గ్రాఫిక్స్ అంటే కొంతమంది హీరోస్కి కావాలి. పవన్ కళ్యాణ్ గారి గ్రాఫిక్స్ అక్కర్లేదు. చివరిలో కొంచెం యాడ్ చేశారు, చాలా బాగుంది సినిమా. ట్రోల్ చేసేవాళ్ళు ఎన్నో ట్రోల్ చేస్తారు భయ్, అవన్నీ మనం పట్టించుకోకూడదు కదా. సినిమా అయితే చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళి చూడండి. ఒక కోహినూరు వజ్రం, ఆ డైమండ్ కోసం, హిందూ ధర్మం కోసం పోరాడిన తీరు చాలా బాగుంది. నిజంగా ఆయన చూస్తుంటే శ్రీకృష్ణుడిలాగా చాలా బాగుంది సినిమా. నిజం చెప్తున్నాను భయ్య, ఇంకొంచెం సినిమా ఉంటే బాగుంది అనిపించింది. అప్పుడే అయిపోయిందా అనిపించింది. సినిమా చాలా బాగుంది, రియల్గా బాగుంది. మీరు ఒకసారి చూడండి. బాగుందన్న. హరిహర వీరమల్ సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఒక మంచి పర్ఫార్మెన్స్. నిజం చెప్పాలంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కానీ మొదలెట్టి మొన్న వచ్చిన భీమల నాయకుని పక్కన పెడితే ఇది వేరే లెవెల్. ఆయన కష్టపడ్డాడు సినిమాలో. పవన్ కళ్యాణ్ గారికి చిన్న విన్నపం ఏంటంటే ఆయన స్టంట్లు చేయకూడదు. ఎందుకంటే ఆయన క్షేమంగా ఉండడం 2 తెలుగు రాష్ట్రాలు కాదు, దేశం కూడా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి స్టంట్లు చేయకూడదు. ఓకే, సినిమా అయితే 1 man షో చేస్తాడు. ఓవరాల్గా సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్లస్ సినిమాకి. ఇంకా నిధి అగర్వాల్ గారి యాక్టింగ్, ఇందులో నిధి అగర్వాల్ ఉంది, నిధి కూడా ఉంది అన్న రేంజ్లో చేసింది. వినాలి, పవన్ కళ్యాణ్ చెప్తే ఖచ్చితంగా వినాలి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంది సినిమా. ఒక బెబ్బులి, ఒక పులితో పోరాడితే ఎలా ఉంటుంది అనే రేంజ్లో అయితే సినిమా. సినిమా కోసం ఎంత చెప్పినా తక్కువనా. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ వస్తుంది, ఆ ఫైట్ కోసం క్లైమాక్స్లో సీన్ ఉంటుంది. ఈ సీన్ కోసం 500 కాదు 2000 ఖర్చు పెట్టే సినిమా తక్కువే. ఫస్టే నాకు తెలిసి 100 కోట్ల నుంచి 150 కోట్లు సినిమాకి వచ్చేస్తుంది. ఓవరాల్గా 1000 కోట్లకి సినిమా తక్కువ అయితే రాదు. ఎందుకంటే సనాతన ధర్మం ఒకటి పెట్టారు. ఈ సనాతన ధర్మం మీద తీసుకున్నటువంటి స్టోరీ మన తెలుగులో ఉన్నటువంటి కోహినూరు వజ్రాన్ని
అప్పట్లో ఎలాగైతే తీసుకెళ్ళారో దాన్ని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారన్న స్టోరీ కాబట్టి ఓవరాల్గా మెంటల్ తెప్పించాడు అబ్బా పవన్ అన్న. నేను ఒక సినిమా అభిమానిగా చెప్తున్నాను, నెగిటివ్ టాక్ చెప్పలేదు, నిజంగా చూడండి. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఎక్కడ మిస్యూజ్ లేదు, వల్గర్ లాంగ్వేజ్ లేదు, బ్యాక్గ్రౌండ్ అయితే ప్లస్ కేరవాణి దంచుకోలేడు బట్టి సినిమా. విఎఫ్ఎక్స్ చాలామంది విఎఫ్ఎక్స్ అదే అన్నారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనపడితే విఎఫ్ఎక్స్ ఎక్కడ కనపడుతున్నా ఏ మెంటలా కూడా తెలీదా? ఒకటే విషయం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనపడినప్పుడు విఎఫ్ఎక్స్ ఎక్కడైనా కనపడుతుందా? కనపడదు. చెప్పండి వీళ్ళకి. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సినిమా అభిమానిగా చెప్తున్నాను, వేరే లెవెల్ సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. మరీ చెప్తున్నాను, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2 కాదు 3-5 వరకు ఇవ్వచ్చు సినిమా. ఎక్స్ట్రాడినరీ మూవీ. ప్రతి ఒక్కరు చూడండి. జై పవన్ కళ్యాణ్, జై హరహర వీరమ్మలు, జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్. యాక్షన్ సీన్స్ అన్ని చాలా బాగా చేశారు. ఇప్పటి వరకు చేసిన జోనర్స్ వేరు, ఇది వేరు కదా. ఇంక మొత్తం రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయి. ఇంకా పవన్ కళ్యాణ్ అంతే, ఆయన యాక్షన్ సీన్స్, మార్షల్ ఆర్ట్ ఫైట్స్ చాలా బాగా ఆయన చాలా కష్టపడి చేశారు హోల్ హార్టెడ్ గా. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఆంది వచ్చేసింది. జై పవర్ స్టార్. ఒక్కసారి పవర్ స్టార్ గారు స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంది థియేటర్ లో? ఇంకా రచ్చే. బీజిఎం బాగుంది. పండగే ఫుల్ మీల్స్. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో అయినా ఆయన మనసులు కొల్లగొట్టేశారు. ఈ సినిమాతో ఇంకా బాగా కొత్తగా చూపించారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పటి వరకు వేరే జోనర్ కదా, ఇది యాక్షన్ సీన్స్. ఒక వీరుడుగా చాలా బాగా చేశారు ఆయన. సో పార్ట్ 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అవునవును ఉంది. అంతా లుక్స్ బాగున్నాయండి. ఆయన లుక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆయన యాక్షన్ సీన్స్ అన్నీ డ్యాన్స్ అన్నీ మళ్ళీ ఏదో ఎక్కువ డ్యాన్స్ లేకపోయినా ఆయన చేసిన ఒక స్టెప్ అయినా అదే ఫ్యాన్స్కి చాలా పండగ. సో పార్ట్ 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి. రికార్డ్స్ అన్ని కొన్ని వర్క్ డ్రైల్ అవుతాయి, కొన్ని వర్క్ ఆటోమేటిక్. ఒకసారి కామెడీ వర్క్ అవుతుంది, ఇంకోసారి కామెడీ టైమింగ్ వర్క్ కాదు. విఎఫ్ఎక్స్లో ఒక 4-5 విఎఫ్ఎక్స్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ విఎఫ్ఎక్స్ షాట్ డల్గా ఉన్నాయి. 4-5 విఎఫ్ షాట్ వల్ల ఇంత స్ట్రాంగ్ స్టోరీ లైన్ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ స్టోరీకి ఉన్న కంటెంట్, ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ అమేజింగ్. మనం ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మొగల్స్ యొక్క గ్లోరీ మాత్రమే చూసాం. వాళ్ళు అవి చేశారు అని. మొగల్స్ అట్రాసిటీస్ చూడాల. ఫస్ట్ టైం ఈ మూవీలో మొగల్ అట్రాసిటీస్ చూసాం. ఇంత బాగా వాళ్ళు ఎంత విజువలైజ్ చేశారంటే ఆ టైంలో వాళ్ళు ధర్మం కోసం నిలబడకపోతే ఈ టైంలో మనం ఉండేవాళ్ళం కాదు కంప్లీట్లీ. అది అంత చక్కగా చూపించారు. అలాంటివి చూపిస్తున్నప్పుడు కొంచెం ఈ పీరియాడిక్ మూవీ అంటే కొంచెం డల్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం అలా చూపించినప్పుడు కొంచెం స్లో అవుతుంది. కానీ కంటెంట్ వైజ్ ఇస్ అమేజింగ్ కంటెంట్. ట్రోల్ చేసే వాళ్ళు ఎలా ఉన్న ట్రోల్ చేస్తుంది. మీకు సెకండ్ హాఫ్ బాగున్న ట్రోల్ చేస్తుంది, ఫస్ట్ హాఫ్ బాగున్న ట్రోల్ చేస్తుంది, మూవీ బ్లాక్ బస్టర్ అయిన ట్రోల్ చేస్తుంది, ఇండస్ట్రీ హిట్ అయిన ట్రోల్ చేస్తుంది. కానీ మనకేం కావాలి? మూవీ ప్రీవియస్ ఎంత జరిగింది, దానికి ఎంత కలెక్షన్ వస్తుంది, బ్రేక్ ఈవెన్ ఎంత అయింది, బ్లాక్ బస్టర్ అయిందా, ఇండస్ట్రీ హిట్ అయిందా, అది మనకు కావాలి. వాళ్ళు ట్రోల్ చేసే పెద్ద మ్యాటర్ కాదు. కానీ ట్రోల్స్ అపార్ట్. రివ్యూస్ని నమ్మకండి, రండి ఒక్కసారి మూవీ చూడండి. మీ అంతటి మీకే ఇంత స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉందా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్ మూవీ, ఇట్స్ పీరియడికల్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ 4-5 ఐటమ్ సాంగ్లు ఉండవు ఇందులో. ఈ మూవీలో అంతా కూడా ఒక మంచి స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉంటుంది. ఆ స్టోరీ లైన్ కావాలి, మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే రండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇంతకంటే ఇంకా ఫెస్టివల్ ఇంకెక్కడుంది?